హలో గాయస్, బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక విస్కీని రివ్యూ చేయబోతున్నాం. విస్కీలు దొరకడం చాలా రేర్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తామంటామండి, అసలు పిచ్చి పిచ్చి బ్రాండ్లు, పిచ్చి పిచ్చి కంపెనీలు, అసలు ఏందో, అసలు ఆ స్టాక్ తెప్పియడం ఏందో, మనకు కావాల్సిన విస్కీలు ఎప్పుడు దొరుకుతాయో ఏంటో. జగన్ ప్రభుత్వం కొంత దండమండి బాబు. మిగతా వాటిలో బాగానే చేస్తున్నా కూడా అసలు ఈ ఆల్కహాల్ దాంట్లో అసలు కంప్లీట్గా ఫెయిల్ అంటే పబ్లిక్ ఒపీనియన్లో ఫెయిల్. మనీ పరంగా జగన్ బాగానే సంపాదించుకుంటున్నాడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ అన్నీ అతనిదే కాబట్టి. అండ్ ఆల్సో కర్ణాటక, తమిళనాడు నుండి తెప్పించుకునే బ్రాండ్సే ఎక్కువ ఉంటాయి. సో అట్లా నడుస్తుంది. ఇంకా ఆల్కహాల్ మీద వచ్చే డబ్బులతో అన్ని పథకాలన్నీ పెట్టేస్తున్నాడు. రాయల్ స్టాగ్ చాలా రేర్గా నాకు దొరికింది, రేర్లో రేర్. అసలు దాదాపు 2 వీక్స్గా ఒక్కసారి నాకు కనిపిస్తే ప్రతి వైన్ షాప్లో కుదిరినప్పుడు అడిగాను నేను, ఉందా అని చెప్తే ఎవరు లేదని చెప్పారు. ఒక్క వైన్ మార్ట్లో దొరికింది నాకు. దొరకంగానే హాఫ్ తీసేసుకున్నాను. ఫుల్ తీసుకుందాం అనుకున్నా కూడా ఎందుకులే మరీ అసలు తాగుతున్నాం అని చెప్పి ఇంకా హాఫ్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 470 రూపీస్ అండి ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో కూడా ఇంచుమించు ఇంతే ఉండిద్ది, 400 అట్లా ఉండిద్ది, మేబీ 420 అట్లా ఉండిద్ది. పెద్ద ప్రైస్ వేరియేషన్ లేదు. రాయల్ స్టాగ్ గురించి చెప్పాలంటే అసలు దీని పేరు తెలియనోడు లేడు, దీని యాడ్ చూడనోడు తెలియదు. సో అసలు మన చేతిలో పడకముందే రాయల్ స్టాగ్ అన్న పేరు అసలు హిట్ అయ్యేది. ఎందుకంటే దానికి తగ్గ యాడ్లు మనం ఎన్ని చూసాము, మార్కెటింగ్ క్యాంపెయినింగ్లు ఎన్ని చూసాము. అసలు ఏమైనా క్రికెట్ నడుస్తుంటే రాయల్ స్టాగ్ గురించి కంపల్సరీ ఒక యాడ్ వచ్చేది. అట్లా ఉండేది. రణ్వీర్ సింగ్ అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్ దీనికి. సీగ్రమ్స్ కంపెనీ నుండి అండి. సీగ్రమ్స్ అన్నది మీకు బాగా తెలుసు, ది ఫేమస్ విస్కీ. సీగ్రమ్స్ నుండి ఏంటంటే షివర్స్ రీగల్, అది ప్రీమియం సైడ్, హెవీ ప్రీమియం సైడ్. నామినల్గా చూసుకుంటే మనకి బ్లెండర్ స్పైడ్ ఎక్సలెంట్ విస్కీ అండి. బ్లెండర్ స్పైడ్ వాళ్ళ కంపెనీ నుండి వచ్చే బాటిలే ఇది. సో డిస్టిల్లర్స్ చూసుకుంటే పిర్నాడ్ రిచర్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే బ్లెండెడ్ అయింది, బాటిల్డ్ అయింది. ఓకే, ఇక్కడ తయారవుతున్నా కూడా మనకెందుకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండిద్దో నాకెందుకు అర్థం కావట్లేదండి బాబు. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. సో ఇది ఒక రెప్యూటెడ్ డిస్టిల్లర్స్ నుండి మనకు వస్తుంది. సీగ్రమ్స్ లాంటి పెద్ద రెప్యూటెడ్ డిస్టిల్లర్స్ దగ్గర నుండి వస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ హిట్ అయింది. షివర్స్ రీగల్ కానీ, జిమిసన్ విస్కీ కానీ, అబ్సల్యూట్ వోడ్కా కానీ, లేకపోతే బ్లెండర్ స్ప్రైట్ కానీ, బ్లెండర్ స్ప్రైట్ రిజర్వ్, ఇట్లాంటివన్నీ బాగా హిట్ అయింది. సో రాయల్ స్టాగ్ అసలు స్టార్టింగ్ ప్రైస్ విస్కీలో ఇది టాప్ అండి. మంచి ఫ్లేవర్ ఉండే విస్కీ ఇది. దాంతో దీనికి ఇంగ్రీడియంట్స్ మనం చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు. డీమినరలైజ్డ్ వాటర్, గ్రైండ్ న్యూట్రల్ స్పిరిట్, స్కాచ్ మాల్ట్స్, న్యాచురల్ న్యూట్రల్ కలర్. సో దీంట్లో పక్క మొలాసిస్ అన్నది యూజ్ చేశారు. మొలాసిస్ అంటే ఏంటో మీకు చెప్పాలంటే, షుగర్ క్రేన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ ఓవర్ మిగిలింది కదండి, అదే హస్క్ లాంటిది, పొడి లాంటిది మిగిలింది కదండి, దాన్ని కూడా ఇంకా ప్రాసెస్ చేశాక నల్లగా తార్ లాంటి సబ్స్టెన్స్ ఫామ్ అయ్యింది. దాని నుండి మనకి ఇట్లా విస్కీలు, రమ్స్, బ్రాందీస్ ఇవన్నీ తయారైద్ది. మోస్ట్ ఆఫ్ ది మొలాసిస్తో తయారయ్యేది ఏదైనా ఉందంటే అది రమ్మే. అది 80% కంప్లీట్ మొలాసిస్, 80 కాదు 90% అబో. సో మోస్ట్లీ రమ్లో అయితే మనకి మొలాసిస్ ఎక్కువ కనిపించిద్ది, మొలాసిస్ ఎక్కువ యూజ్ అయ్యిద్ది. అందుకే కాస్ట్లీ రమ్స్ కూడా చాలా నామినల్ ప్రైస్లో ఉండిద్ది. విస్కీలు తక్కువ రేంజ్, స్టార్టింగ్ రేంజ్ విస్కీల్లో కూడా స్కాచ్ మాల్ట్స్ కన్నా ఈ మొలాసిసే ఎక్కువ యూజ్ అయ్యిద్ది. గ్రెయిన్ న్యూట్రల్ స్పిరిట్ అంటే మాల్ట్స్ యూజ్ చేసేది. సో మాల్ట్స్ ఒక 20% ఉన్న మొలాసిస్ 80% ఉండి తయారైద్ది. స్కాచ్ మాల్ట్స్ అంటారా, చాలా తక్కువ వాడతారు, ఏదో పేరుకు కొంచెం వేస్తారు అంతే. సో ఇంత డెప్త్గా మనకు అవసరం లేదు. ఒక బాటిల్ ఓపెన్ చేసుకొని మనం గ్లాస్లో వేసుకొని ఫస్ట్ స్మెల్ చూద్దాం, టేస్ట్ చూద్దాం, తర్వాత ఇది వర్తా కాదా, ఎంత రేటింగ్ అన్నది చూసేద్దాం. ఓకే గ్లాస్లో వేసేసుకున్నాను. చాలా గోల్డెన్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, న్యూట్రల్ కలర్ వాడారు. సో కలర్ చాలా బాగుంది, డార్క్ గోల్డెన్ కలర్. ఓకే, స్మెల్ అయితే ఒకసారి స్మెల్ చేసి చూస్తాను ఎట్లా ఉంది ఏందన్నది. ఫ్రూటీగా ఉంది కొంచెం స్మెల్. బాగా ఆల్కహాల్ హిట్ నా ముక్కు గట్టి తగులుతుంది. సో ఈ బాటిల్ ఓపెన్ చేయగానే రూమ్ మొత్తం ఆల్కహాల్ స్మెల్తో కంపల్సరీ నిండిద్ది. అట్లా అని వెరీ హార్డ్, అసలు పిచ్చి ఆల్కహాల్ స్మెల్ కాదు,
మంచి ఆల్కహాల్ స్మెల్లే. ఓకే, నోట్స్ అయితే బాగానే ఉంది, నేను ఎక్కువ ఐడెంటిఫై చేయలేకపోతున్నాను దీన్ని. ఓకే, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చియర్స్. చెప్పినట్టు చాలా న్యూట్రల్గా ఉందండి. అసలు ఆల్కహాల్ స్మూత్గా వెళ్ళిపోతుంది. దట్స్ వెరీ అసలు చాలా చాలా సూపర్ అండి. ఎందుకంటే బ్లెండర్ స్పైడ్ కూడా మీరు తాగారంటే, ఆన్ ది రాక్స్ తాగారంటే చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. అసలు మీరు బ్లెండర్ స్పైడును జానీ వాకరు పక్కన పెట్టి తాగినా పెద్ద డిఫరెన్స్ అనిపించదు, అంత క్వాలిటీగా ఉండిద్ది బ్లెండర్ స్పైడు. దాంతో పోలిసి కొంచెం తక్కువే ఉంది, కొంచెం హార్ష్నెస్ ఎక్కువ ఉంది, కానీ స్మూత్గా వెళ్తుంది. టేస్ట్ నాకు నోట్స్ పరంగా అయితే ఒకసారి ఇంకొక టేస్ట్ చేసి చూస్తా. వుడీ ఫ్లేవర్ తెలుస్తుంది, కొంచెం లైట్ హింట్ ఆఫ్ స్మోక్ కూడా తగులుతుంది, అండ్ కొంచెం స్వీట్ సైడే ఉంది ఇది. దీని నోట్స్ కొంచెం స్వీట్ సైడ్ ఉంది. అండ్ ఆల్సో బర్న్ చేసినట్టున్నారు, చార్కోల్స్ బర్న్ చేసినట్టున్నారు. సో ఆ స్మోక్ అయితే తగులుతుంది కాస్త, కానీ చాలా స్మూత్గా వెళ్తుందండి. ఇది దేంతో అయినా మిక్సింగ్లకి అయితే చాలా బాగుండేది, న్యూట్రల్గా ఉంది కాబట్టి టేస్ట్. మనం జింజర్ ఎలేతో అసలు తాగారంటే ఎక్సలెంట్గా ఉండేది. ఏదైనా తక్కువ మిడ్ స్టార్టింగ్ రేంజ్ విస్కీలు కానీ లేకపోతే మిడ్ రేంజ్ విస్కీలు ఏదైనా హార్ష్గా ఉందంటే మాత్రం ఈ జింజర్ ఎలే ఇది వాడారంటే చాలా చాలా బాగుండేది విస్కీ. కొంచెం వేసి చూస్తాను. ఓకే, చియర్స్. చెప్పానా ఎంత బాగుందో అసలు. ఇది కొంచెం వేసుకొని విస్కీ కొంచెం ఒక షాట్ 30 ml షాటు ప్లస్ కొంచెం జింజర్ ఎలే వేసుకొని, కొంచెం హార్ష్గా అనిపిస్తే వాటర్ వేసుకోండి, లేకపోతే సోడా వేసుకోండి, ఎక్సలెంట్గా. లేకపోతే నన్ను అడగండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ది రేటింగ్, ప్రైస్ పరంగా చూసుకుంటే అసలు ఏపీ అండ్ తెలంగాణలో మోస్ట్లీ సేమ్ ప్రైసెసే, ఒక 50 రూపీస్ అటు ఇటుగా ఉండిద్ది. సో ప్రైస్ పరంగా మనకి ఈ టేస్ట్ విస్కీ ఇస్తున్నారంటే 10/10 అసలు. అండ్ ఆల్సో టేస్ట్ పరంగా చూసుకుంటే 7 out of 10 అండి. బ్లెండర్ స్పైడ్తో పోల్చుకుంటే కొంచెం హార్ష్గానే ఉండిద్ది. స్టార్టింగ్ ఎవరైనా తాగే వాళ్ళకైతే బాగా ఎక్కి పడేసిద్ది, జాగ్రత్త తాగండి. అండ్ స్మూత్గా ఉంది కదా అని సప్ వెళ్ళిపోతుంది, కానీ ఇది చాలా గట్టిగా హిట్ చేసే విస్కీ ఇది. ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ విస్కీ కదా, కొంచెం మొలాసిస్ ఇవన్నీ ఉండేసరికి త్వరగా బ్రెయిన్కి ఎక్కేసిద్ది. సో జాగ్రత్త తాగండి. టేస్ట్ పరంగా అయితే 7 ఇస్తాను. ఓకే, జగన్ ఒకటే కోరుకుంటున్నాను, కొంచెం మంచి బ్రాండ్స్ తెప్పించండి. నెక్స్ట్ టైం మీరు గెలిచిస్తే కాస్త అయినా ఇట్లాంటి కొంచెం మంచి బ్రాండ్స్ తెప్పించుకొని తక్కువ రేటుకి ఇప్పించండి. మీరు బీరా కంపెనీని ఎంకరేజ్ చేస్తున్నా చాలా చాలా బాగుంది. ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేసి ఇంకా బాగుంటుంది. ఓకే, ఇన్ కేస్ చంద్రబాబు వస్తే చంద్రబాబు గారు మంచిగానే మంచి బ్రాండ్స్ అవన్నీ తెప్పిస్తారు. ఎవరు వచ్చినా కూడా మనకి పెద్ద ఒరిగేదేం లేదు. సో థ్యాంక్స్. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ. ఓకే, రెగ్యులర్గా తాగబాకండి, లివర్లు పాడు చేసుకోబాకండి. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ. నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి, కామెంట్ వేసుకోండి. నెక్స్ట్ రాబోతున్న బీర్ రివ్యూని కంపల్సరీ చూడండి. బీరా రైసా సంథింగ్ ఏదో బీర్ కొత్తది వచ్చింది, డెఫినెట్గా ట్రై చేద్దాం. 240 రూపీస్ అంట ఏపీలో, చాలా కాస్ట్లీ బీరు. ట్రై చేసేద్దాం. ఓకే, బాయ్, గుడ్ నైట్.